Friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఈ దినానికి అక్టోబర్ 16కి చెందినటువంటి వాక్య భాగం మొదటి రాజులు 19వ అధ్యాయం. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడు. అయ్యో పాపం, నేను ఒక్కడినే ఇన్ని హింసలకు గురి అవుతున్నాను. ఇలాంటి తలంపే పాపంగా మనం గుర్తించాలి. అయ్యో పాపం, నేను ఒక్కడినే ఇన్ని హింసలకు గురి అవుతున్నాను. ఈ తలంపే పాపం. మొదటి రాజులు 19వ అధ్యాయం చదువుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమేన్. విజయవంతంగా కర్మేలు పర్వతంపై బయలు ప్రవక్తలను ఎదుర్కొన్న తరువాత మనం చూసాం కదా, నిన్న ఏ విధంగా బయలు ప్రవక్తల్ని మరలా ఆమ్, ఆ, ఆ భార్య అనొచ్చు, ఆస్టరత్ పోల్స్ అంటారు. ఆ పోల్స్ దాని ప్రవక్తలు, ఉమ్, బయలు ప్రవక్తలు 400 మంది అయితే, ఆ, ఆవిడ ప్రవక్తలు 450 మంది. ఆస్టరత్ పోల్స్ అంటారు కదా అవి. ఆ 850 మందిని ఆయన జయించాడు. ఓకే. ఇక అదయిన తర్వాత ఏమనుకుంటాడు ఆయన? ఓహ్! దీన్ని చూసి ప్రజలందరూ కూడాను, ఇశ్రాయేలీయులందరూ కూడాను ఆహ్, దేవుని వైపు మళ్ళుతారు. మరి అంతేకాదు, ఇక్కడ అహాబు రాజు, యెజెబెలు వీళ్ళందరూ కూడాను దేవుని వైపు తిరుగుతారు, మారతారు. ఓకే. మరి యెజెబెల్ రాణి దుర్మార్గురాలు కాబట్టి ప్రజలందరూ ఆవిడని నిర్మూలిస్తారు అని ఆయన తలంచి ఉంటాడు కదా! అంటే వాళ్ళందరూ తిరగాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క సంఘటన జరిగింది. చెబుతాడు ఆయన. ఆయన ఆ ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తాడు ఏలీయా. కాబట్టి ఆయన ఆ విధంగా మళ్ళుతారు అని, ఇశ్రాయేలు తిరిగి మళ్ళుతారు అని ఆయన ఏలీయా తప్పక ఆశించి ఉంటాడు. అబద్ధ ప్రవక్తలను హతమార్చినప్పుడు యెజెబెల్ రాణిని కూడా నిర్మూలం ఆహ్, నిర్మూలన చేయబడుతుంది. నిబంధనకు కట్టుబడి ఉండుటకు ఇశ్రాయేలీయులందరూ, ప్రజలందరూ నిర్ణయించుకుంటారు. కోపోద్రేకంతో మరి ఆ రాణిని నిర్మూలిస్తారు. పట్టుదల కలిగి ఉండెదరని వాళ్ళు ఆయన ఊహించుకోవచ్చు. బహుశా అహాబు రాజు పశ్చాత్తాపపడి వారిలో ఒకనిగా ఉంటాడని కూడా తలంచి ఉండొచ్చు. ఇవన్నీ కూడాను. ఆ విధంగా అలాంటి సంఘటన జరిగింది కదా! కానీ ఆ విధంగా జరగలేదు. జరిగిన దానినంతటిని అహాబు రాజు యెజెబెల్ రాణికి నివేదించినప్పుడు, రిపోర్ట్ చేసినప్పుడు ఏలీయాను గూర్చి ఆవిడేమందంటే, ఆహ్, "చచ్చిన వారిలో సమానుడివవుతావు" అని యెజెబెలు ఏలీయాకి తెలియజేసింది. ప్రజలు పారిపోయి ఇక ఎక్కడా వాళ్ళు కనిపించరు. ఏలీయా కూడా తన ప్రాణంను కాపాడుకొనుటకు ఆయన కూడా పారిపోయాడు. చదువుకుందాం. మొదటి 10 వచనాలు చదువుకుందాం. ఏలీయా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయనుగాక. అంటే తప్పనిసరిగా నీ ప్రాణం తీస్తానని చెప్తాను. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని చూచి అని ఉంటది.
లేచి అనే అనే పరిస్థితుల్లో చూచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి ఇక దాసుని అక్కడ వదిలిపెడతాడు. ఆయన దక్షిణ దిశలో ప్రయాణం చేస్తూ కొనసాగించాడు. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై నేను చనిపోతే బాగుంటుంది, మరణిస్తే బాగుంటుంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలు నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. దాన్నే డిప్రెషన్ అంటారు కదా. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుతుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడాను. అప్పం నీళ్ల బుడ్డే ఉంది కనుక అతడు భోజనం చేసి మరలా తిరిగి పండుకున్నాడు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి ఒక భోజనంతో 40 రాత్రింబగళ్ళు దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాడు. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేస్తున్నావని అతన్ని అడుగగా అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. దేవుని యొక్క బలిపీఠాన్ని ఇశ్రాయేలీయులు పడగొట్టారు, ప్రవక్తలను ఖడ్గం చేత చంపేశారు. సైన్యములకు అధిపతియగు దేవుడినగు యెహోవా కొరకు మహారోషం కలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటకు చూస్తున్నారు అని మనవి చేశారు. తర్వాత చదువుకుందాం. ఇక్కడ కానీ ఆ విధంగా జరగలేదు, ఆయన అనుకున్నట్టుగా జరగలేదు. ప్రజలు పారిపోయి ఎక్కడా కనిపించరు. ఏలియా కూడా తాను కాపాడుకున్నట్టుకై పారిపోయాడు అని చదువుకున్నాం. ఇక్కడ ఏలియా చూచి లేచి అనే దానికి బదులుగా చూచి తన ప్రాణమును కాపాడుటకు పారిపోయానని కొన్ని వేరే ప్రతుల్లో ఉన్నది. అది దాన్ని టెక్స్చువల్ వేరియంట్ అంటారు. ఎన్నో వేలకు వేలు ప్రతులు ఉన్నాయి కదా. మరి ఆ ప్రతుల్లో ఏది రైటు ఏది రాంగు అనేది స్కాలర్స్ దాన్ని స్టడీ చేసి ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. కానీ కొంతమంది లేదండి ఇదే బెటర్ అనేటువంటి వాళ్ళు అప్పుడు చేతులు లేపమంటారు. ఏది రైటు అని అంటే ఎవరైతే ఎక్కువ మంది చేతులు లేపుతారో దాన్ని మెయిన్ టెక్స్ట్లో పెడతారు. ఎవరైతే తక్కువ చేతులు లేపుతారో ఆ టెక్స్ట్ని ఫుట్ నోట్ కింద పెడతారన్నమాట. అప్పుడు టెక్స్చువల్ వేరియంట్ అంటే ఫుట్ నోట్లో ఉన్నది ఏమిటంటే ఏలియా చూచి. ఏంటండి దాని అర్థం అని అంటే అది అంటే అంత తీవ్రమైనటువంటి పరిస్థితి అని చూసి ఆయన పారిపోయాడు అనగా ఆ సమస్య ఎంత తీవ్రమైనదో గ్రహించి పారిపోయాను. యూదా దక్షిణ సరిహద్దులో ఉన్న బెయేర్షెబాకు పారిపోయి తన సేవకుని అక్కడ వదిలి తాను ప్రయాణము
కొనసాగింది. చివరకు హోరేబు కొండకు, ధర్మశాస్త్రం ఇవ్వబడిన చోటుకు చేరుకున్నాడు. అనగా బాగా బాగా కృంగిపోయి, డిప్రెస్డ్ అయ్యి మరణాన్ని ఆశించాడు. 4వ వచనం చదువుకుందాం. నేను అక్కడనే ఉన్నాను. నేను చనిపోతే బాగుంటది అని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడనమాట. అంతకంటే దారుణమైంది ఏంటంటే, తన ఎడల తాను జాలిపడి జాలిపడి అంతులేనటువంటి జాలికి ఆహ్, అయ్యో! మీ అని సెల్ఫ్ పిటీతో ఆయన దానికి దిగజారిపోయాడు. ప్రతి ఒక్కరూ దేవుని తిరస్కరించిరి. ఇశ్రాయేలీయులందరూ నిబంధనను ఉల్లంఘించిరి. ఏలియా తప్ప ప్రవక్తలందరూ వదిలింపబడిరి అని అంటాడాయన. నేను ఒక్కడిని మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. ఏలియా నిరాశను అర్థం చేసుకోవచ్చు. అతను అనుకున్నట్లు జరగలేదు. జరిగిన సంఘటనలన్నిటిని బట్టి ప్రభావవంతమైన ఉద్యమము మొదలవుతుంది అని ఆయన అనుకున్నాడు. ఆ విధంగా కాలేదు. దానికి బదులుగా ఆయన ఒంటరివాడవుటే గాక ఆయన మోసపోయినట్లుగా తలంచున్నాడు. అయినప్పటికీ మనం కొన్ని 5 విషయాలు మనం గ్రహించొచ్చు. చదువుకుందాం. 11 నుండి 20 వరకు చదువుకుందాం. 21 వరకు. అందుకు ఆయన దేవుడంటున్నాడు, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను. గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను. కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. దుప్పటితో ముఖం కప్పుకొని గుహ వాకిట నిలిచాడు. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. దేవుడే చెప్తున్నాడు. 14వ వచనం. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యముల నీ నీ ప్రవక్తలనే ఇశ్రాయేలీలే హతం చేశారు. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూస్తున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి తిరిగెళ్ళిపో. దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబేల్మే పొలా వాడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. ఏలియా ఎలీషాకు అభిషేకం చేయాలి. హజాయేలు ఎలీషాకు హజాయేలు యొక్క
ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయను. అయినను ఇశ్రాయేలు వారితో బయలు నాకు మోకాళ్ళోనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. నువ్వు ఒక్కడివే అంటున్నావేంటి? 7,000 మంది ఉన్నారు. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఎలీషా ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. 5 విషయాలు దీన్ని బట్టి మనం నేర్చుకుంటాం. ఏలియా వాస్తవాలను అపార్థము చేసుకున్నాడు. అంటే హీ వాజ్ రాంగ్లీ ఇన్ఫార్మ్డ్. కనీసము 100 మంది యెహోవా ప్రవక్తలు దాగి ఉన్నప్పటికీ సజీవంగా ఉన్నారని అతనికి తెలుసు. 13వ వచనాన్ని బట్టి. రెండవ విషయం, ఇశ్రాయేలీయులందరి హృదయాలోచనపై తీర్పు తీర్చుటకు ఆయన సమర్థుడు కాదు. ఏలియా సమర్థుడు కాదు. యెజెబెలుకు భయపడినప్పటికీ యెహోవా ఎడల కొందరు నమ్మకమైన వారుగా ఉండవచ్చును. యెజెబెలుకి భయపడినప్పటికీ భయపడి పారిపోయి దాక్కున్నప్పటికీ వారు యెహోవా ఎడల నమ్మకంగా ఉండవచ్చును. కాబట్టి వాళ్ళ హృదయంలో ఏముందో ఏలియాకి ఏం తెలుసు? కానీ యెజెబెలుకు భయపడి వారు తమ తలలను దించుకుని ఉంటారు. యెహోవా ఎడల నమ్మకంగా ఉన్నప్పటికీ యెజెబెలుకు భయపడి వాళ్ళు తల దించుకుంటున్నారు. మరి వాళ్ళని ఈయన క్రిటిసైజ్ చేయటం ఏంటి? మరి ఆయన చేస్తుంది ఏంటి? ఏలియా చేస్తుంది ఏంటి? ఏలియా కూడా చేస్తున్నది అదే. వాడు చేస్తున్నదే ఈయన కూడా చేస్తున్నాడు. మూడవ విషయం, తన కొరకు ఏర్పరచుకొనబడిన 7,000 మంది ప్రజలు బయలుదేవతకు తల వంచలేదని, నోటితో వాని ముద్దు పెట్టుకొనలేదని, బయలుని ముద్దు పెట్టుకొనలేదని దేవుడు స్వయంగా ఏలియాకు చెప్పుచున్నాడు. 7,000 మంది ఉన్నారయ్యా, నువ్వు ఒక్కడివే అంటావేంటి? బైబిల్లోని ఒక ముఖ్యాంశము ఇచ్చట మొదలవుతుంది. అదేంటంటే శేషం. శేషం అనేటువంటి ఆ యొక్క థీమ్, ఆ యొక్క డాక్ట్రిన్, ఆ యొక్క అంశం ఇక్కడ మొదలవుతుంది. మొదలయ్యి మరి కాలక్రమేణా క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి సంఘానికి మారు పేరేంటి? శేషం. కాబట్టి ఇక్కడున్నటువంటి శేషం 7,000 మంది వాళ్ళు శేషులు మిగిలి ఉన్నారు. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, బయలుదేవతకి తలలు వంచనటువంటి వాళ్ళు శేషులు ఉన్నారు. అలాంటి వాళ్ళే విశ్వాసులు, క్రైస్తవ సంఘస్థులు, యేసుక్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళు శేషులు. ఎవరికి లొంగరు. ఏ దేవుళ్ళకి, దేవతలకి, ఏ రాణులకి, రాజులకి లొంగనటువంటి వాళ్ళు శేషులు. వాళ్ళ హృదయంలో దేవునికి భయపడినటువంటి వాడు.
శేష శేషము అనే సిద్ధాంతము నిబంధన ప్రజల మొత్తముగా విశ్వాసాన్ని కోల్పోయినప్పటికీ ప్రజలందరూ విశ్వాసాన్ని కోల్పోయారు. కానీ శేషులు మిగిలారు. అందుకనే శేషులు అన్నారు. ప్రజలు మొత్తంగా వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు ఎక్కువ మంది. కానీ కొద్దిమంది ఉన్నారు. వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు తక్కువ మంది. అందువల్లే శేషం అని అంటాం కదా! లెక్కలు చేసేటప్పుడు శేషం. శేషం ఎంత అంటే ఇప్పుడు 27ని 5 పెట్టి భాగిస్తే 5 5లు 25 2 శేషం కదా! ఆ లెక్కల్లో మనం ఎప్పుడో నేర్చుకున్నాం కదా! మరి ఆ శేషం ఇద్దరైనా సరే శేషులు గట్టిగా ఉండేటువంటి వాళ్ళు. ఆహ్, షియర్ అంటారు హెబ్రీలో. షియర్, షియర్. ఓకే. నేను ఇక్కడ రాస్తాను. ఆహ్, షియర్ అది. సారీ, ఈ బొట్టు ఇక్కడుండాలి. ఇక్కడుంటే సా, ఇక్కడుంటే సా, ఇక్కడుంటే ష. షియర్. షియర్. వాళ్ళు షియర్ అంటే తిరిగి వచ్చేటువంటి వాళ్ళు. దేవుని దగ్గరికి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు. వేరే అర్థం ఏంటంటే శేషం. షియర్. షియర్ యాషు. యాషు అంటే తిరిగి వస్తారు. ఎవరు తిరిగి వస్తారో అందరూ తిరిగి రారు. శేషులే తిరిగి వస్తారు. అపోస్తల కార్యాల్లో ఒక మాట ఉంటుంది. ఎవరైతే నిర్ణయించబడిన వారు విశ్వసించిరి. దేవుని నిజంగా విశ్వసించేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ శేషులే. నిర్ణయించబడినటువంటి శేషులు. ఎవరో మనకు తెలియదు. మిగిలిన వాళ్ళు విశ్వాసాన్ని విశ్వాసాన్ని అంటే కొద్దిగా ఏదో విశ్వాసం చూయించుతారు ముందు. వాళ్ళు దాన్ని కూడా కోల్పోతారు. విశ్వాసాన్ని కోల్పోతారు. కొంతమంది విశ్వసించరు. నిర్ణయించబడినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడాను నిజంగా విశ్వసించరు. శేషులే విశ్వసిస్తారు. విశ్వాసంలో జీవితాంతం వరకు కొనసాగుతారు. వాళ్ళు 7,000 మంది ఉన్నారయ్యా అంటాడు. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు తన కొరకు నమ్మకమైన శేషులుగా కొందరిని ఏర్పరచుకుంటాడు. అదొక మాట. ఏర్పరచబడినటువంటి వాడు. సమయము సంపూర్ణమైనప్పుడు అంటే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు నూతనమైన క్రొత్త నిబంధన సంగమునకు ఇక్కడ చెప్పినటువంటి మాటలు ఈ 7,000 మంది మిగిలి ఉన్నారు అనేటువంటిది అది ఒక న్యూక్లియస్గా ఉంటుంది. న్యూక్లియస్ని తెలుగులో పరమాణువు అంటారు. అది న్యూక్లియస్గా ఉంటుంది. అదే పెరిగిపోయి ఇప్పుడు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ప్రపంచంలో? యేసుక్రీస్తుని నమ్మేటువంటి వాడు. 4వ విషయం, కొన్నిసార్లు గంభీరమైన తీరులో దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు. కొన్నిసార్లు నిశ్శబ్దమైన తీరులో మాట్లాడతాడు. నిశ్శబ్దమైన తీరులోనే ఆయన పనిచేస్తాడు. మనం చదువుకున్నాం 11 నుండి 13 వరకు. మెరుపుల్లో లేడు, గంభీరంలో లేడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడాడు. కాబట్టి మన సంఘాల్లో ఎప్పుడు డ్రమ్ వేసుకుని అది ఇదిగా చేసుకు చేసుకుంటాం. అది కూడా విజయవంతం. యేసుక్రీస్తుని నమ్మినప్పుడు విజయం ఉంది, సంతోషం. కానీ కొన్నిసార్లు నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా ఉండి మెడిటేట్ చేసుకుంటే దేవుని యొక్క స్వరాన్ని వింటాం. ఒక విధంగా చెప్పాలంటే నెమ్మదిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అదే కొంచెం బలమైనటువంటి దేవుని స్వరంగా అనిపిస్తుంది. 5వ విషయం, ఎప్పటికైనా సరే
బలమైన నాయకులు కూడా వాళ్ళు వాళ్ళు ఇంకేంటంటే ప్రత్యేకంగా బలమైన నాయకులకు యవ్వనస్తుడైనటువంటి ఒక శిష్యుడు అవసరం. ఆడినే అప్రెంటిస్ అని అంటారు. డాక్టర్ వెళ్తా ఉంటే హాస్పిటల్‌కి ఆయన వెంట ఆహ్, ఇంటర్న్‌షిప్ వాళ్ళు ఉంటారు కదా! ఓకే. వాళ్ళు నేర్చుకుంటారనమాట. వాళ్ళుండాలి. అదేవిధంగా క్రైస్తవ నాయకులకు కూడా, పాస్టర్‌లకు గూడా ఎంత బలంగా ఉంటే వాళ్ళకి అంత అవసరం. ముఖ్యంగా వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళని సూక్ష్మంగా చూసేటువంటి అబ్జర్వ్ చేసి రైటు, రాంగు వాళ్ళకి సలహా ఇచ్చేటువంటి వాడు అవసరం. ఎన్నో విధాలుగా. తనతో కలిసి పనిచేయువాడు, వారి భారమును పంచుకొనేవాడు, చివరకు వారి పనిని చేపట్టేవాడు. సక్సెసర్ అని వారు ఉండుట అవసరం. ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఇది. మరి కార్సన్ గారు టీజీసీ ఆయన న్యూ టెస్టమెంట్ ప్రొఫెసర్‌గా ట్రినిటీలో మరి దాదాపు 30 సంవత్సరాలు ఆయన పనిచేసి తర్వాత ఆ పని చేస్తున్నప్పుడే టీజీసీ.ఓఆర్‌జీ అనేటువంటి దాన్ని స్థాపించాడు. ఆహ్, 10,000,000 అంటే 100 ఆహ్, 100,00,000 100 మంది లక్షలుగా అక్కడికెళ్ళి తర్బీదు పొందుతున్నారు. ఓకే. అలాంటి గొప్ప వ్యక్తి ఏం చేశాడంటే ఆయన వదిలిపెట్టేసేసి ఆయన బాధ్యతని వేరే వాళ్ళకి అప్పగించారు. అంటే ఇక ఆయనే ఇండిస్పెన్సిబుల్. ఇక నా స్థానంలో ఎవరు ఉండకూడదు అనేటువంటి తలంపు కాకుండా నా పని అయిపోయింది. వేరే వాడిని తరబిది చేశాను. వాళ్ళు నా ప్లేస్‌లో నాకు సక్సెసర్‌గా ఉండాలి. ద సక్సెస్‌ఫుల్ లీడర్ ఈస్ ద వన్ హూ ఫైండ్స్ హిస్ సక్సెసర్. హూ విల్ ఫైండ్ అనదర్ సక్సెసర్. కాబట్టి సక్సెసర్ అనేది ఉండాలి. మనందరం ఆ విషయాన్ని నేర్చుకోవాలి. ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి రీతిగా బలమైనటువంటి నాయకులు లేకపోతే వాళ్ళు చేసిందంతా కూడాను కూలిపోద్ది. కాబట్టి ఎవరు మామూలుగా రిలేటివ్స్‌ని పెట్టుకుంటాం. ఇక మరి రిలేటివ్స్ ఇక వాళ్ళకంటే బలమైనటువంటి వాళ్ళు లేరా అని ఆలోచించాలి. ప్రార్థన చేసుకొని మరి వాళ్ళ కుమారులు, కుమార్తెలైతే పర్లేదు. కానీ ఇక ఆ నెపోటిజం ఉండేటువంటి అవకాశం ఉంటది. అంటే హ్మ్, మన 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 బంధువులు వాళ్ళని సక్సెసర్స్‌గా పెట్టుకునేటువంటి న్యాచురల్‌గా అది ఉంటది. కానీ ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ముద్రుంటే అది కొనసాగించొచ్చు. కానీ సక్సెసర్ అనేది మాత్రం ఉండాలి. లేకపోతే మనం చేసినటువంటి పరిచర్యకు నష్టం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.